మొన్నటిదాకా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుని మళ్లీ సీఎం కావాలని ఆఖరి వరకు ప్రయత్నించి హోం లేని డిప్యూటీ వద్దుగాక వద్దని భీష్మించుకున్న ఏక్నాథ్ సిందే ఎట్టకేలకు వచ్చారు, ప్రమాణం చేశారు. మహారాష్ట్రలో గురువారం జరిగిన ప్రమాణ స్వీకారోత్సవాన్ని అక్కడే ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ నుంచి టెలివిజన్ ఛానళ్లలో చూసిన పామరజనం వరకు ఎవరూ అంత త్వరగా మర్చిపోలేరు. రాజ్యాంగం నిర్దేశించిన మేరకు ఆ ప్రతిలో ఉన్న ప్రతి మాటను వల్లివేయడం తప్ప ఆ వేదిక మీద వేరు ప్రసంగం చేయవచ్చునని ఏక్నాథ్ సిందే తొలిసారిగా నిరూపించారు. మైకు ముందుకు రాగానే గవర్నర్ నోటి నుంచి మాటను అందుకోవాల్సిన సిందే దానిని పెడచెవిన పెట్టి 40 సెకండ్ల పాటు ఓ అధిక ప్రసంగం చేశారు. శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే నుంచి తనకు రాజకీయ భిక్ష పెట్టిన ఆనంద్ దిగే వరకు అందరినీ తలుచుకున్నారు. మోదీ, అమిత్ షాల పేర్లు కూడా అందులో ఉన్నందుకు ఆ పార్టీ రాష్ట్ర స్థాయి నాయకులు ఊపిరి పీల్చుకుని ఉంటారు. కానీ సిందే వైఖరి ఆ ఉత్సవానికి హాజరైన పెద్దలందరినీ ఇబ్బంది పెట్టిందని వారి ముఖ కవలికలే చెబుతున్నాయి. సిందేలో అణిచిపెట్టుకుని ఉన్న ఆగ్రహం, అసహాయత అలా వ్యక్తమయ్యాయని గిట్టని వాళ్లు భాష్యం చెప్పుకుంటున్నారు. పది రోజుల సస్పెన్స్ కు తెరపడింది. ఫడ్నవీస్ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. రానంటూ ఆఖరి వరకు అదే ఉద్రిక్త స్థితిని కొనసాగించిన సిందే ఒకవైపు, ఆరోసారి డిప్యూటీ సీఎం పోస్టులో రికార్డు సృష్టించిన అజిత్ పవార్ మరొక వైపు నిలబడి ఉన్న ఆ దృశ్యం చూసిన వారికి కథ సుఖాంతమైందని అనిపిస్తుంది. సిందే దెబ్బకు బీజేపీ ఇంకొంత దిగివచ్చిందని, మరో 3 పోస్టులు ఆయన పార్టీకి దక్కాయని వార్తలు వస్తున్నాయి. ఏదో సినిమాలో డైలాగు మాదిరిగా పదవులు మారాయి తప్ప మనుషులు వారే, దిశ వేగము అవే అని కొత్త సీఎం తన ప్రభుత్వం గురించి చెప్పుకున్నారు. మహాయుతి చిరకాలం నిలుస్తుందని, 4 కాలాలు వర్ధిల్లుతుందని అన్నారు. కలిసి నడుస్తామని, సంఘటితంగా రాష్ట్రాన్ని పాలిస్తామని హామీ ఇచ్చారు. మహాయుతి మనుగడ విషయంలో ఏ భయమూ అక్కర్లేదని ఆ వ్యాఖ్యల సారాంశం. సిందే ఒత్తిడి రాజకీయాలకు బీజేపీ లొంగిరాలేదన్న మాట నిజమే, కానీ ఈ మారు ఫడ్నవీస్ను కాదనగలిగే శక్తి బీజేపీకి కూడా లేదన్నది నిజం. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయానికి ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కావడానికి ఆర్ఎస్ఎస్ కారణమని అందరికీ తెలుసు. గతంలో కంటే మరింత బలపడిన 2 పక్షాలతో ఫడ్నవీస్ కలిసి నడవబోతున్నారు. 57 స్థానాలు నెగ్గిన సిందేకు ముఖ్యమంత్రిగా మరోమారు కొనసాగాలన్న కోరిక ఉన్నట్టుగానే ఎప్పటికైనా ఆ కుర్చీలో కూర్చోవాలన్న ఆశ అజిత్ పవార్కు ఉండడం సహజం. శరద్ పవార్ నుంచి చీలి వచ్చినప్పుడు అజిత్ స్థితి వేరు. ఇప్పుడు 41 స్థానాలతో పెద్దాయన పార్టీని 10 స్థానాలకి పరిమితం చేసిన స్థాయి వేరు. పార్టీ వ్యవస్థాపకులు, వారసుల కంటే మాతృ సంస్థలను చీల్చి వచ్చిన వారు ఈ మారు విస్తృత ప్రజామోదంతో మరింత బలమైన భాగస్వాములుగా కొనసాగుతున్నారు. ఓ 50 స్థానాలు మినహా శాసనసభను మొత్తంగా కొల్లగొట్టినందువల్ల మహాయుతి ఓ మహాశక్తి. పూర్తి మెజారిటీకి ఓ 25 స్థానాల దూరంలో ఉన్న బీజేపీకి కూడా తిరుగులేదు. మళ్లీ ముఖ్యమంత్రినవుతానని ఫడ్నవీస్ ఏ ధైర్యంతో అన్నారో గాని అదే జరిగింది. 5 ఏళ్ల క్రితం ఉద్ధవ్ ఠాక్రేతో కలిసి ఎన్నికల్లో గెలిచాక ఎప్పట్లాగానే బీజేపీ నుంచి తానే సీఎం అవుతానని ఈయన నమ్మాడు. కానీ బాల్ ఠాక్రే కాలం నుంచి 2 పార్టీలు పాటిస్తున్న సంప్రదాయాన్ని ఉద్ధవ్ కాదు పొమ్మన్నారు. ఈ మారు తానే కూర్చుంటానని నిర్ణయించి అప్పటికింకా చీలని ఎన్సీపీతోనూ కాంగ్రెస్తోనూ చేతులు కలిపి రాజ్యాధికారాన్ని చేపట్టారు. తన తర్వాత ఎదిగి వచ్చిన కుమారుడికి రాజ్యాధికారాన్ని అప్పగించాలని కూడా ఆశపడ్డారు. ఆ తర్వాత సిందేను సృష్టించి శివసేనను చీల్చి బీజేపీ తిరిగి రాజ్యం దక్కించుకున్నప్పటికీ అధిష్టానం మాట కాదనలేక ఫడ్నవీస్ ఆ కుర్చీని వదులుకోవాల్సి వచ్చింది. చేజేతులా ఏక్నాథ్కు అప్పగించాల్సి వచ్చింది. సముద్రం వెనక్కిపోయింది కదా అని ఒడ్డున పిచ్చిక గూళ్లు కట్టకూడదు, నేను సముద్రాన్ని మళ్లీ వస్తాను అని అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్య ఇప్పుడు అంతా గుర్తు చేసుకుంటున్నారు. రాజకీయ యుద్ధంలో ఓడి గెలిచిన ఫడ్నవీస్కు రాబోయే రోజుల్లో ఎలా నడుచుకోవాలో, ఎవరితో ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియనిదేమీ కాదు. ప్రస్తుతం సుఖాంతం.